హాయ్ చేసా. హాయ్ చెప్పు. చెప్పాలి మరి నువ్వు మధ్యాహ్నం వచ్చేసావు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసావు. నీకు శారీ నిన్న సారీ అని కాదు నాకు తెలుస్తుంది అది. నువ్వు మధ్యాహ్నం ఎందుకు వచ్చేసా? ఎగ్జామ్ అయిపోయింది డిటి. నేనేమో ఇప్పుడు వచ్చాను, నువ్వేమో మళ్ళీ రెండో ట్రిప్ వచ్చావు నా కోసం. నిన్ను చూసినాలే తెలిసిద్ది ఇది కట్టుకుంటానన్నాగా తడిసింది. అయితే ఎగ్జామ్ ఎలా రాసా? బాగా రాసా. అది సబ్మిట్ కొడుతుంటే సబ్మిట్ అవ్వట్లే, ఇన్ ప్రోగ్రెస్ పడుతుంది. ఇంకా అక్కడే వచ్చింది తెలిసిన ఆన్సర్ రాసేసి ఫినిష్ కొట్టే అన్నాడు. ఇంకా వచ్చేసాం. బొట్టు పెట్టుకోవాలా? పెట్టనా? వద్దు, బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మ బాగా తెలు కదా. సెమ్ ఎగ్జామ్స్ ఇవాళ ఏం చేసావు? ఏముంది నా టైం టేబుల్ క్లాస్ ఇదే సరిపోయింది. కాలేజీలో చెప్పకూడదు ఇక్కడ. సరే మన గురించే సరేనా? సరే. డ్రెస్ మార్చేసుకున్నావు, పొద్దునేసుకుంది ఉంచుకుంటావు అని. సరే, ఇది ఎప్పుడు కొనుక్కున్నావు శారీ? 10 years అబోవ్ అయిపోయింది. రాత్రి చెప్పాగా వీడియోలో. బట్టలు ఆ బట్టలు ఈ బట్టలు అని కాదు, పొద్దున్నే లెగాలి, అన్ని పనులు చేసుకోవాలి. నీకు మాట్లాడాలి చక్కగా. సరే. బండి క్లీన్ చేయాలి పొద్దున్నే. మనం బండి ఎక్కి వెళ్ళాలి కదా. బండి క్లీన్ చేయవా? చెప్పులు ముందుగా తుడుచుకొని పెట్టుకోవు. పెట్టుకోవాలి. అన్నీ నీట్గా పెట్టుకోవాలి. అన్నీ క్లీన్ చేసుకొని ముందుగా ఉంటే టైంకి వెళ్ళిపోతుంది. అన్నీ ఒక్కదాన్ని అమ్మ చేస్తుంటే అవ్వదు పని. ఈ పనులు నువ్వు చేసుకోవాలమ్మా, సరేనా? బొట్టు పెట్టుకో రేపైనా. నిన్న చెప్పాను కదా. సరే, కాలేజ్ లేదు, మళ్ళీ 13th ఫైనల్ ఎగ్జామ్కి సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఒక్కటే వెళ్ళాలి ఈ వారం అంతా. ఏం చేసా ఇంటికి వచ్చి? ఏం చేయాల, మళ్ళీ ఆ కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేయాలి, ఇంకా అప్లోడ్ చేయాలిగా. ఒకటి వచ్చమ్మా నీకు. రావడం అవసరం లేదు, డైరెక్ట్ వీడియో చేయడమే. పీపీటీ చేసి పీపీటీని అప్లోడ్ చేయడమా? పీపీటీ కాదు, పీపీటీని చదివి వీడియో చేయాలి. పీపీటీని చదివి వీడియో చేయటం ఏంటి? యాక్చువల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ 10 నిమిషాల్లో ఏం చెప్తాం ఇప్పుడు? టాపిక్ అంతా చదివేస్తాం ఇక. సరే, మరి ఇప్పుడు చేసేస్తావా? అన్నం తిన్నాక టిఫిన్ చేస్తావా? అన్నం తింటావా? ఏదో ఒకటి చూద్దాం. 9th దాకా ఉంది టైం దానికి. ఇంకేంటి, మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారా? టైంకి వెళ్ళిపోయారు. పొద్దునెళ్ళి ఇప్పుడు వచ్చా. నీరసంగా ఉందమ్మా అక్షయలు. అమ్మకి నీరసంగా ఉంది. పిక్చర్ కన్నా నువ్వు శారీనే చూపి అట్లా సరిగ్గా. వద్దు. బ్లౌజ్ ఎక్కడ కొనుక్కున్నావు? మంగళగిరేనా? కాదు, సపరేట్ తీసుకున్నాం. మంగళగిరి అబ్బాయి దగ్గరే కానీ సపరేట్ తెప్పించుకున్నాం తన దగ్గర నుంచి. చాలా నీరసంగా ఉందమ్మా నాకు ఇవాళ. కాలు నొప్పి కూడా ఎక్కువగా ఉంది. ఆపేద్దామా మరి? దారిలో వస్తుంటే మందార పూలు ఇచ్చిందా ఆంటీ చుట్టూ. పొద్దునే మీకు కూడా కావాలిగా అని అడిగాను. అయినా మేము ఇంట్లోనే ఉంటాం కదా, ఏదో ఒకటి కోసుకొచ్చుకుంటాను, మీరు పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోవాలి కదా అని ఇంకో 4 ఇచ్చేసింది. నేనేమో వెయిట్ చేస్తున్నా, వచ్చి ఎంతసేపటికి రావట్లా నువ్వు. 4 మందార పూలు ఇచ్చింది, తెచ్చుకొని వచ్చా. పాల ప్యాకెట్లు తీసుకోవాలి కదా ముందే. నువ్వు మర్చిపోయా. మళ్ళీ వచ్చేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర గాలి కొట్టే అబ్బాయి లేకపోయినా నువ్వు వేరే అబ్బాయి దగ్గర కొట్టించాలి. అలాగే ఉంటాయి అట్టా చెప్పు. బరువు కాగట్లా బండి మన ఇద్దరు బరువుకి. మా అమ్మ పెద్దదైపోయింది కదా. మా బండి ఆగదు కదా గాలి కొట్టిపోతే. నువ్వు తినకపోతే నీరసం వచ్చిద్దా రాదా? అందుకే పెట్రోల్ కొట్టి దానికి కూడా గాలి కొట్టియాలి. అందుకే టైర్కి. సరే, లేకపోతే టైర్ ఏడుతుంది. జడ కూడా తీసేసావా? మళ్ళీ ఫోన్ వేసావు. నైట్ డ్రెస్కి కూడా మా అమ్మకి హెయిర్ బ్యాండ్, మంచి హెయిర్ బ్యాండ్ వచ్చింది. హెయిర్ అనుకోకుండా పెట్టా. కాదు చూపి. నైట్ డ్రెస్ కనిపిస్తుంది. ఇగో
నైట్ డ్రెస్ కూడా మ్యాచింగ్ కావాలి అది అనుకోకుండా పెట్టాను అక్కడ ఉంటే. పెట్టుకోవటమే కావాలి. మంచిగా రెడీ అవ్వాలి ఆడపిల్ల, అందంగా తయారవ్వాలి. బంగారు తల్లి ఎవరమ్మా? ఈ తల్లి ఎవరమ్మా? అమ్మ. ఎవరు బంగారే నువ్వు? స్వప్న బంగారు. స్వప్న బంగారు. నువ్వు బంగారు తల్లి. సరే మరి కాఫీ పెట్టుకుందామా? కాఫీ పెట్టుకొని కొంచెం ఫ్రెష్ అయిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.